23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు. ఆ స్థాయిలో ఓటమి మనం ఎప్పుడు కూడా పాలవ్వలేదు. అయినా చాలా మంది రాసేశారు ఇంకా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని. అటువంటిది ఆ తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టినా, జైలు చుట్టూ తిప్పించినా, కోర్టుల చుట్టూ కేసులు పెట్టించినా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా, మానసికంగా వేధించినా, వీరత్వంతో పోరాడినటువంటి వ్యక్తిత్వం మన తెలుగుదేశం పార్టీకే సొంతం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆ రోజు ప్రజా వేదిక కోల్చడంతో మొదలైనటువంటిది. అలాగే 3 రాజధానులని మాయ చేసి అందరికీ ముంచేశాడు. అలాగే ప్రశ్నిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు ఏర్పాటు చేశాడు. చెట్లు కూడా నరికేశాడు. బాదుడితో ధరలు పూర్తిగా పెంచేశాడు. అలాగే దళితులు తాలూకా డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేసేటటువంటి నీచాతి పరిస్థితి మన రాష్ట్రంలో తీసుకొని వచ్చాడు. బూతులతో అసెంబ్లీని భ్రష్టు పట్టించాడు. ఇక దోపిడీ విషయానికి వస్తే కేంద్ర నిధుల్లో దోపిడీ, గిరిజన నిధుల్లో దోపిడీ, ల్యాండ్లో దోపిడీ, శాండ్లో దోపిడీ, మైనింగ్లో దోపిడీ. ఎంత నీచ నికృష్ట ప్రభుత్వం కాకపోతే కల్తీ లిక్కర్ తయారు చేసి పేదవాళ్లతో తాగించి వేల కుటుంబాలని పెద్ద దిక్కు లేకుండా చేసి వేల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ తిరిగి అదే లిక్కర్ మీద ఆ రోజు అప్పు కూడా సంపాదించుకోవాలన్నటువంటి అత్యంత దుర్మార్గుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. అయినా సరే అన్ని అరాచకాలకు పాల్పడి అన్ని కార్యక్రమాలు చేసినా ఆయనకి అహం తగ్గలేదు, ఆయనకి కక్ష తీరలేదు. అందుకనే జరగరానిది కూడా చేశాడు. ఎవ్వరు ఊహించలేనిది నిప్పు మీద చెయ్యవేశాడు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా అక్రమ కేసు పెట్టి 56 రోజులు జైల్లో పెట్టించాడు. అది ఆయన చేసినటువంటి అతి పెద్ద తప్పు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నువ్వు అరెస్ట్ చేశావు. ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదులుతారనుకొని నువ్వు అరెస్ట్ చేశావు. కానీ చంద్రన్న మీద చెయ్యవేసిన తర్వాత 70 దేశాలలో లక్షల మంది కార్యకర్తలు తెలుగు జాతి అంతా కూడా కదలవచ్చి ఆయన తెలుగుదేశంకే నాయకుడు కాదు, తెలుగు జాతికి నాయకుడని దేశానికి ప్రపంచానికే నిరూపించింది మన తెలుగు జాతి అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ